పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితే ప్రభంజనం. ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ పండగ వాతావరణం అని చెప్పాలి. మెగాస్టార్ పవర్ స్టార్ ఈ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి 3 సంవత్సరాల తర్వాత సోలోగా వస్తున్న సినిమా కాబట్టి అటు ప్రేక్షకుల్లోనూ ఇటు అభిమానుల్లోనూ ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. 5 సంవత్సరాలు ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్టు, కేటాయించిన టైము, ఇటు పొలిటికల్గా సినిమా పరంగా రెండు బ్యాలెన్స్ చేస్తూ సినిమా ఎంత ఇంపార్టెంటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, ప్రెస్ మీట్లోను ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అందరినీ చాలా ఆకట్టుకుందని చెప్పాలి. పొలిటికల్గా దీన్ని చూడకుండా ప్రేక్షక దేవుళ్ళు దీనికోసం వెయిట్ చేస్తున్నారని ఎటువంటి సందేహం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెర మీద చూసి చాలా కాలం అయింది. 3 సంవత్సరాల తర్వాత సోలోగా వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లోనూ ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఈ సినిమా కోసం వచ్చిన నెగిటివ్ తర్వాత ఈ సినిమా ట్రైల్ రికార్డులే క్రియేట్ చేసింది. 61 మిలియన్స్ వ్యూస్తో టాప్ 1లో రికార్డులుగా నిలిచింది. మరి కలెక్షన్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇంతవరకు పాన్ ఇండియా సినిమా లేకపోవడం, హరిహర వీరమల్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడంలో సినిమా ఎక్స్పెక్టేషను, హైపు వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత సినిమా రాబోతుందో ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉండడంతో ఇప్పుడు ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో హిట్ చేయాలనే ఉద్దేశంతో అటు ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో కూడా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని వెండి తెర మీద చూసి అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు చాలా కాలం అయింది. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీ అయిన తర్వాత ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్, ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగా అందరిని ఆకట్టుకుంది. తర్వాత రాబోతున్న సినిమాలు 2 ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాల మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్ ఉండడంతో ఈ సినిమా మరి ఎలాంటి రికార్డులు, కలెక్షన్లు క్రియేట్ చేస్తుందో చూడాల్సింది. పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెర మీద చూడాలని ప్రేక్షకుల ఆశ కళ ఇప్పుడు నెరవేరిందని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు పొలిటికల్గా ఇటు సినిమా రంగానికి అలాగే సినిమాలో మిస్ అయ్యకుండా చూడాలని ఆయన వెండి తెర మీద ఆయన సినిమాలు కళ్ళారా చూసి ఆనందించాలని ప్రేక్షకులు ఎప్పుడూ కోరుకుంటుంటారు. మరి అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్న 2 సినిమాలే కాకుండా ఇంకా సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని, అభిమానుల్ని ఉత్సాహపరచాలని మనస్ఫూర్తి కోరుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఈ సినిమా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడంతో 125 కోట్ల దగ్గర 200 కోట్ల కలెక్షన్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇది పవర్ స్టార్ రేంజ్ ఇమేజ్.